నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో బక్రీద్ పండుగ సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాల్లో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే 1,00,00,000 మంది భారతీయులు దాకా అయితే ఉపాధి పొందుతూ ఉన్నారు. అలాగే చాలామంది తమ యొక్క కుటుంబాలను వదిలి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా కువైట్ విషయానికి వస్తే కానీ కువైట్లో చాలామంది తమ యొక్క కుటుంబాలను వదిలి ఇక్కడైతే పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో మనం చూసుకుంటే అనుమానం అనేది పెనుభూతం అవుతూ ఉంది. దీనివల్ల సంసారాలు కూలిపోతూ ఉన్నాయి. తాజాగా కువైట్లో ఉన్న ఒక కడప జిల్లాకు చెందిన వ్యక్తి మనం చూసుకుంటే భార్య మీద అనుమానంతో కువైట్ నుంచి వచ్చి ఆమెనైతే చంపివేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వివరాల్లోకి వెళితే కడప జిల్లాలోని చెన్నూరులో ఆదివారం విషాదం నెలకొంది. భార్య లక్ష్మిని చంపి భర్త నిత్యానంద్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అనుమానిస్తూ ఉన్నారు. అతడు 11 రోజుల క్రితం కువైట్ నుంచి వచ్చినప్పటి నుంచి వీరి మధ్య రోజు గొడవలు జరిగేవన్నారు. వీరికి గంగా మరియు మోనికా అనే 2 కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న నిత్యానంద్ ఎవరైతే ఉన్నారో భార్య మీద అనుమానంతో 11 రోజుల క్రితం అయితే కడపలోని చెన్నూరుకైతే చేరుకోవడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పేసి భార్యను చంపివేసి అతను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. వారికి 2 కుమార్తెలు అయితే ఉన్నారు. నిజంగా వీరు ఇద్దరు చనిపోవడంతో ఆ యొక్క 2 కుమార్తెలు అనాథగా మారారు. చాలా వరకు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు మీ యొక్క భార్య పైన నమ్మకం లేకపోతే మీరు ఇండియాకు వెళ్ళి మీ యొక్క కుటుంబం దగ్గర ఉండండి. మీకు మీ యొక్క భర్త మీద నమ్మకం లేకుండా ఉంటే కానీ, అనుమానాలు మీకు ఉంటే కానీ దయచేసి గల్ఫ్ దేశాలకు వచ్చి సంసారాలు నాశనం చేసుకొని ప్రాణాలు ఎవరూ తీసుకోవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.